హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఫస్ట్ టైం మినీ బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు టిఫిన్ లాగా పూరి అండ్ కర్రీ వేయబోతున్నాను. ముందుగా గోధుమ పిండిలో ఉప్పు వేసుకొని వాటర్ వేసుకొని కలిపి పెట్టుకున్నాను. తర్వాత ఆయిల్ పెట్టుకున్నాను. తర్వాత పూరీలు లాటిస్తున్నాను. వేడివేడిగా కాయిన ఆయిల్లో పూరీలు గోలించేసి పక్కకు పెట్టేసుకున్నాను. అండ్ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఈ వీడియోలోనే. ముందుగా కడాయిలో ఆయిల్ వేసి వేడి చేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు వేసి తర్వాత కాసేపటికి ఉల్లిగడ్డలు గోలిస్తున్నాను. తర్వాత ఈ కూర కోసము పచ్చిమిరపకాయలు మాత్రమే వాడాలి కాబట్టి పచ్చిమిర్చి వేసాను. తగినంత సాల్ట్ వేసాను. కొత్తిమీర వేసాను. తర్వాత మనం ఎసరు వేసుకోవాలి. ఆ ఎసరు మరిగేలోపు శనగపిండిలో వాటర్ కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఆ మరిగిన ఎసరులో శనగపిండి వేసుకొని కలిపేసుకొని కొత్తిమీర ఆకు వేసుకుంటే ఫైనల్గా కూర రెడీ. ఎలా వచ్చిందో టిఫిన్ ఇక నేను టేస్ట్ చేయలేదు, మా ఆయన టేస్ట్ చేయమన్నా చాలా బాగా వచ్చిందని చెప్పారు. సో